అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు వెంబడి ఆడవడం బీఎస్ఆర్ పార్టీకి అలవాటైపోయింది. కేసీఆర్ దగ్గర నుంచి ఎక్కడ పెరిగాడు ఈ కేసీఆర్? మా అందరికంటే జూనియరే, ఎక్కడ పెరిగాడు? తెలుగుదేశంలోనే. మంత్రి లేక పదవి పోయి ఉద్యమాలు చేశాడు, మంత్రి ఇవ్వలేదని, అప్పుడు విజయరామారావుకి ఇచ్చారని. కేసీఆర్ ఏం చేశారు? వాళ్ళ మీద విచారణ జరుగుతున్నాయి, నీటి ప్రాజెక్టుల మీద, వాటి మీద భారీగా విచారణ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ తట్టుకోలేక ఏడవలేక మధ్యలో ఓడన్నట్టుగా చంద్రబాబు మీద పడి ఏడుస్తారేంటయ్యా? ఎస్, దిగువ రాష్ట్రం మంది వరదలకు వచ్చి గోదావరి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసి నీటిని వాడుకుంటే తప్పేంటి? నువ్వు నీ చేతనైన ప్రాజెక్టులు కట్టుకో, నీకున్న అనుమతి వరకు ప్రాజెక్టులు కట్టుకోవద్దు ఎవడన్నాడు? మీ నీటిపారుదల రంగంలో దోపిడీ జరిగిందని మీ వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు మీ రాష్ట్రంలో. మాకేంటి సంబంధం? దిగువ రాష్ట్రం పట్టిసీమ కట్టుకున్నాం, పోలవరం అయ్యే లోపల పట్టిసీమ ద్వారా నీరు తీసుకున్నాం, ఎత్తిపోతల పథకాల ద్వారా వాడుకున్నాం, కృష్ణాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇవాళ ఏదైతే గోదావరిలో 3000 టీఎంసీ పైచీలకు వృధాగా పోతున్నాయి, దాంట్లో 200 టీఎంసీ వాడుకుంటే తప్పేంటో మనకు అర్థం కావట్లా. మేము ఏడవలేము, మీరు ఏడవద్దు అన్నట్టు ఉంది. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తప్పుడు విధానం వెళ్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర సమస్యల పరిష్కారం ఏ రోజు కృషి చేయలేదు. జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి రాష్ట్రంలో తెలుగుదేశం రాకుండా చేయాలనే లక్ష్యంలోనే పనిచేశారు. ఎక్కడ ఉమ్మడి రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కృషి చేయలేదు పిఎస్ఆర్. మోకాలు అడ్డేవారు పెద్దాన్ని కూడా. ఇవాళ కేంద్ర సహకారంతో ఉమ్మడి రాష్ట్ర సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఇవాళ తెలుగు విశ్వవిద్యాలయం ప్రారంభించామంటే ఒక సెటిల్మెంట్ అయిపోతుంది. సపోర్ట్ చేస్తున్నారు కదా, ఖండించడం కాదు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. నరకండి, చంపండి, కత్తులు దండి, పెద్ద పెద్ద ప్రత్యేక కత్తులు తయారు చేయిస్తారట. అంటే అర్థం ఏంటి? తెలుగునాట ప్రజల రక్తం చూస్తాను, మిమ్మల్ని నరికేస్తానంటే అర్థం ఏంటి? ఇది డెమోక్రసీయా, నియంత్రిత్వం? డిక్టేటర్, హీ ది డిక్టేటర్. హిట్లర్, ముసలిని తాత. నాకు అర్థం కాల.